వెల్కమ్ టు ఆర్&ఆర్ రెసిపీస్. ఈరోజు మనం గోంగూర పులిహోర తయారు చేసే విధానం చూద్దాం. వేడెక్కిన కదా ఇప్పుడు పోపు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పోపు బాగా వేసేసాము. కరివేపాకు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉంచాలి. బాగా కలుపుకున్నాం కదా, మూత పెట్టి మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉంచాలి. ఒక నిమిషం అయింది, మూత తీసి చూద్దాం. బాగా వేగింది కదా, తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నా కదా గోంగూర పులిహోర ఇప్పుడు ఒక ప్లేట్ వేసుకోవాలి. గోంగూర పులిహోర రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.